హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. వాడు స్కూల్‌కి వెళ్ళిన తర్వాతే వీడియో షూట్ చేయడం అయితే అవుతుందని చెప్పాను కదా! వాడుంటే అస్సలు అవ్వదు. వాడికి ఏ రోజు చుట్టి అవుతదో ఆ రోజైతే నేను వీడియో కూడా షూట్ చేయడం అవ్వదు నాకు. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం త్వరగా అయితే పనులైతే అయిపోతాయి. అలానే ఆ స్కూల్ టైమింగ్ కూడా 3 అవర్సే, మరి కూడా ఎక్కువేమి ఉండదు. ఆ 3 అవర్స్‌లోనే మొత్తం నా పనులన్నీ కూడా నేను ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆడొచ్చాడనుకోండి అసలు అవ్వదు. ఆంధ్రాలో స్కూల్స్ అనుకోండి ఫుల్ డేస్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు కదా! హాఫ్ డే స్కూలే. ఎప్పుడైనా హాఫ్ డేసే. అసలు మాకు టైమే ఉండదు. ఎందుకంటే ఇలా మన పని అయిపోతకి విహాన్ అయితే వచ్చేస్తాడు. వాడికి స్కూల్‌కి దిగబెట్టిన తర్వాత అయితే 9:30 అలా అవుతుంది ఇంటికి రాబోతికి. దాని తర్వాత నేనైతే కిచెన్‌లోకి వెళ్తాను. టిఫిన్ చేసి నెక్స్ట్ ఇలా వంట అయితే స్టార్ట్ చేస్తాను. వంట స్టార్ట్ చేయబోతికి 10:30 అలా అవుతుందిలేండి. మళ్ళీ నా వంట అంతా అవ్వబోతికి అయితే 12 అలా అవుతుంది. ఆ 12 అవ్వబోతికి వాడికి 12:30 కల్లా వాడైతే ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలి. స్కూల్ నుంచి అయితే వాడిని తీసుకురావాలి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను డైలీ వ్లాగ్ ఒకటి తీద్దాం అనుకుంటున్నాను. అసలు డైలీ నేను ఏం చేస్తాను అనేసి. బట్ కుదరట్లేదు. ఒకరోజు అయితే తీసైతే పెడతాను. మార్నింగ్ నుంచి అసలు నైట్ వరకే అసలు ఏం చేస్తాను అనేసి. మొన్న నాకు ఒకళ్ళు కామెంట్ చేశారు, 7,000 కదా లాస్ అయ్యావు. నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియో కాదులేండి. షార్ట్ వీడియోస్లో అయితే ఒక 4-5 వీడియోస్ అనుకుంటాను. నా 7,000 లాస్ అయ్యాను కదా అనేసి నేను ఒక షార్ట్స్ రూపంలో అయితే చెప్పాను. అయితే వాళ్ళు అంటున్నారు, 7,000 కదా లాస్ అయ్యాయి, ఏదో 70,000 అన్నట్టుగా ఏం చెప్తున్నావు అంటున్నారు. 7,000 మనకి ఎవరైనా ఫ్రీగా అడిగితే ఇచ్చేస్తారట. ఎవరు కూడా ఇవ్వరు కదా. ఆ 7,000 ఏదో 7 రూపీస్లో చెప్తున్నారు వదిలి అన్నట్టుగా. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళవి పోతే నావి పోయాయి కదా, అందుకే నాకే తెలుస్తుంది ఆ బాధ. ఎవ్వరు కూడా మనకు 1 రూపీ కూడా ఫ్రీగా ఇవ్వరు. అలాంటిది 7,000 అంటే అంత మాటలేం కాదు కదా. మరి వాళ్ళకి ఎందుకు బాధ అనిపించిందో తెలియట్లేదు. నా వీడియోస్ నేను చేసుకుంటుంటే ఉంటారు ఒక్కొక్కరు, మరి ఏదో ఒక్కటి అనాలి కదా అనేసి మరి అంటూ ఉంటారు. మనం ఏం చేయలేము. అయితే అతను పెట్టిన కామెంట్కి అయితే నేను రిప్లై ఇచ్చాను. సర్లేండి, 7,000 కదా పోయి, ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తాను. ఒకవేళ మీ దగ్గర 7,000 ఉంటే నాకు పే చేసేయండి. మీ దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి కదా అని అన్నాను. అయితే వాళ్ళైతే రిప్లై ఏమి ఇవ్వలేదు. అసలు ఎలా ఉంటారండి బాబు ఇలాంటి వాళ్ళు. ఏదో వాళ్ళ డబ్బులు ఏదో మనకు పెట్టేసినట్టుగా మాట్లాడతారు. ఎక్కడి నుంచి వస్తారండి బాబు ఇలాంటి వాళ్ళు. ఏదో వాళ్ళ డబ్బులు ఏదో మనకి ఇచ్చేసినట్టుగా, ఫోన్ ఉంది కదా చేతిలోని అని చక్కగా కామెంటే కదా అని పెట్టేద్దామని పెట్టేస్తారు. కానీ అసలు ఆ కామెంట్ వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అసలు ఏం పెట్టాలో కూడా తెలీదు. అంత ఈజీగా టైప్ చేసి పెట్టేస్తారు. చాలా కోపం వస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ చూస్తాను కదా. కొన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేసేస్తాను. నాకు చిరాకు వస్తుంది ఇలాంటి కామెంట్స్ అన్నీ చూసినప్పుడు. నా వీడియోస్ నేను చేసుకుంటే మీకెందుకండి బాధ. ఏదో మీ ఫోన్ నుంచి మీ డబ్బులు ఏవో తీసేసుకొని చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, చాలా కోపం వస్తుంది ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు. అయితే కొన్ని పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తుండేవి. ఆ మనీ లాస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఏమో అయ్యో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేశారు, కొంతమంది ఈ యూట్యూబ్లోనే మనకి కామెంట్ పెట్టేవారు. ఇలాంటివి చూసినప్పుడు నాలాగే చాలామంది మోసపోయారా అని కూడాను, కొంతమందితో నేను కూడా లాస్ అయ్యానని కూడా పెట్టారు. అంటే నాలాగా చాలామంది కూడా మోసపోయారు అని అనిపించేది. ఇది 70,000 ఏదో లాస్ అయినట్టుగా అంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు మేబీ. నా దగ్గర లేవు కదా, అందుకు నాకు అవే ఆ మనీయే చాలా ఎక్కువలా అనిపించింది. అందుకోసం ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక్కొక్కసారి అయితే ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు డిలీట్ చేసేస్తాను ఫస్ట్. ఎందుకు డిలీట్ చేస్తానంటే ఆ కామెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎవరైనా వీడియో చూసారనుకోండి, సపోజ్ ఎవరైనా కామెంట్స్ చూస్తారు కదా, చూసిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఏం అనిపించకపోయినా, అంటే ఎలా అనిపిస్తాయి అంటే ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎదుటి వాళ్ళని కూడా ఎక్కువ ప్రేరేపించినట్టుగా, అంటే ఇంకా వేరే వాళ్ళని కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని అనిపించేలాగా ఉంటాయి. అందుకోసం ఏం చేస్తానంటే కొన్ని కామెంట్స్ డిలీట్ చేసేస్తాను, కొన్ని ఉంచుతాను. కొన్ని కామెంట్స్ డిలీట్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నచ్చలేనిది కామెంట్ ఏమైనా పెట్టారు అనుకోండి, మనకి బాధ అనిపించేలాగా అనిపిస్తే, ఇప్పుడు సపోజ్ అది అలాగే ఉంచాం అనుకోండి, మనకు బాధ అనిపిస్తుంది అలాగా ఆ వీడియో చూసినప్పుడల్లా. లేదంటే ఆ వీడియోకి ఇంకెవరైనా కామెంట్ పెట్టినప్పుడు మనకు ఆ కామెంట్ కనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసం ఏంటంటే అసలు ఆ కామెంట్ డిలీట్ చేస్తాం అనుకోండి, అసలు టెన్షనే ఉండదు. ఆ టైంకే మనకి బాధ అనిపిస్తుంది, దాని తర్వాత మనకు అసలు బాధ అనిపించదు. నేనైతే ఇలానే చేస్తాను. ఇంకేంటండి, పండుగ పనులన్నీ అయిపోయా. నేనైతే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో ఉన్న పప్పులు ఉప్పు డబ్బాలు కూడా మొత్తం అన్నీ తోమేశానండి. ఇవన్నీ కూడా తోమడానికి చాలా టైం పట్టింది. వీడియో తీద్దాం అనుకున్నాను, వీడియో తీస్తే చాలా టైం పడుతుంది తోమి చేయబోతికి. ఇంక మళ్ళీ విహాన్ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తాడు కదా అనేసి ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా. మీరు కూడా మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్నారా?
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.